గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 162వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 163వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణీం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ యతః ప్రభవతి క్రోధః కామో వా భరతర్షభ శోకమోహో విధిత్సా చ పరాసుత్వం తథా మదః లోభో మాత్సర్యమీర్ష్యా చ కుత్సాసూయా కృపా తథా ఏతత్ సర్వం మహాప్రాజ్ఞ యథా తథ్యేనమే వద. మళ్ళీ ధర్మరాజు అడుగుతున్నాడు భీష్ముల వారిని, ఓ మహాప్రాజ్ఞ, క్రోధము, కామము, శోకము, మోహము, అలానే శాస్త్ర విరుద్ధ కార్యం చేయాలనే కోరిక, ఇతరులను చంపవలననే కోరిక, మదం, లోభం, మాత్సర్యం, ఈర్ష, నింద, దోషదృష్టి, అసూయ, అలానే పీనాశితనం, ఈ దోషాలు ఎందువల్ల కలుగుతాయో సెలవేయండి. భీష్మ ఉవాచ త్రయోదశైతే అతిబలా శత్రవః ప్రాణినాం స్మృత ఉపాసంతే మహారాజా సమంతాత్ పురుషానిహ. భీష్ముల వారు చెప్తున్నారు, ధర్మరాజా, ఈ 13 ప్రాణులకు చాలా బలవత్తర శత్రువులు అని చెప్తారు. ఈ 13 కూడా అంటే ఆయన అడిగిన మొత్తం 13 ఈ ప్రాణులకి బలవత్తరమైన శత్రువులు అని చెప్తారు. ఇవి లోకంలో మానవుణ్ణి అన్ని వైపుల నుండి చుట్టి పడేస్తుంటాయి. ఏతే ప్రమత్తం పురుషం అప్రమత్తాః స్తుతంతి చ ఉరుకా ఇవ విలుంపంతి దృష్టైవ పురుషం బలాత్. ఇవి నిరంతరం కూడాను పరాగ్గా ఉండే వ్యక్తిని అధికంగా బాధిస్తాయి. మానవుని చూచినంతనే నక్కల్లాగా ఇవి బలంగా మానవుని మీదకు దూకుతాయి. ఏభ్య ప్రవర్తతే దుఃఖం ఏభ్య పాపం ప్రవర్తతే ఇది మర్చో విజానీయాత్ సతతం పురుషర్షభ. వీటి వల్లనే దుఃఖం కలుగుతుంది, వీటి వల్లనే పాపం కలుగుతుంది అని మానవుడు ఎప్పుడు కూడా వీటిని గురించి జాగ్రత్త పడాలి. ఏతేషాముదయం స్థానం క్షయం చ పృథ్వీపతే హంతతే కథయిష్యామి క్రోధస్యోత్పత్తిమాదిత యథాతత్వం క్షితిపతే తదిహైకమనః శృణు. రాజా, ధర్మరాజా, వీటి పుట్టుక, వీటి ఉనికి, నాశనం నీకు చెప్తాను. మొదట క్రోధం కలిగే రీతిని నేను యథాతథంగా చెప్తాను. ఏకాగ్ర మనస్సుతో విను. క్రోధం అంటే కోపమే. లోభాత్ క్రోధ ప్రభవతి పరదోషైరుదీర్యతే క్షమయా తిష్టతే రాజన్ క్షమయా వినివర్తతే. లోభం అనేది కోపం వల్లనే కలుగుతుంది. కోపం అనేది లోభం వల్లనే కలుగుతుంది. ఇతరుల దోషాలని గమనించడం వల్ల అది పెరుగుతూ ఉంటుంది ఆ కోపం. క్షమాగుణం ఉంటే ఇతర దోషాల పట్ల క్షమాగుణం ఉంటే ఆ కోపం అణుగుతూ ఉంటుంది.
సంకల్ప జ్ఞాయతే కామాసే విమానో వివర్ధతే యథా ప్రాజ్ఞో విరమతే తదా సద్య ప్రణశ్యతి. కామం సంకల్పం వల్ల కలుగుతుంది, దాన్ని సేవిస్తూ ఉంటే పెరుగుతుంది. కామం అంటే కోరిక. వివేకవంతుడు విరక్తుడు అయినప్పుడు ఆ కోరిక నశిస్తుంది. అంటే రక్తి ఉండకూడదు, విరక్తి ఉండాలి. అనురక్తి ఉండకూడదు, విరక్తి ఉంటే అప్పుడు కోరిక అనేది అడిగిపోతూ ఉంటుంది. పరాశ్రుత క్రోధలోభాత్ అభ్యాసాచ్చ ప్రవర్తతే దయయా సర్వభూతానాన్ నిర్వేదాత్ సా నివర్తతే అవజ్య దర్శనాదేతి తత్వజ్ఞానాచ్చ ధీమతాం. క్రోధలోభాల వల్ల హింసించడము, చంపడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సర్వప్రాణుల యందు కూడా దయ చూపడం, వైరాగ్యం అనే వాటి వల్ల అది వెనుదిరుగుతుంది. క్రోధలోపాలు ఇతరుల దోషాలు చూడటం వల్ల అది పెరుగుతూ ఉంటుంది. వివేకవంతులకు తత్వజ్ఞానం వల్ల నశిస్తుంది. అజ్ఞాన ప్రభో మోహ పాపాభ్యాసాత్ ప్రవర్తతే యథా ప్రాజ్ఞేషు రమతే తథా సద్య ప్రణశ్యతి. అజ్ఞానం వల్ల మోహం కలుగుతుంది, పాపాలను చేయటం వల్ల పెంపొందుతుంది. విజ్ఞానవంతుల యందు గౌరవాదులు కలగడం వల్ల ఆ మోహం నశిస్తుంది. విరుద్ధాని శాస్త్రాన్ని ఏ పశ్యంతి కురుద్వః విదిత్సా జాయతే తేషాం తత్వజ్ఞానాన్ని నివర్తతే. ధర్మ విరుద్ధాలైన శాస్త్రాలను చదవటం వల్ల మానవుల మనస్సుల్లో తగని పనులు చేయవలననే కోరిక కలుగుతుంది. ఇది తత్వజ్ఞానం వల్ల నివర్తిస్తుంది. ప్రీక్షా శోక ప్రభవతి వియోగా తస్య దేహినః యథా నిరర్ధకం వేత్తి తదా సద్య ప్రణశ్యతి. తనకు ప్రేమపాత్రమైన ప్రాణితో వియోగం కలిగినప్పుడు శోకం కలుగుతుంది. కానీ మానవుడు శోకించడం వ్యర్థం అని భావించినప్పుడు వెంటనే ఆ శోకం నశిస్తుంది. పరాశ్రుత క్రోధలోభాత్ అభ్యాసాచ్చ ప్రవర్తతే దయయా సర్వభూతానా నిర్వేదాత్ సా నివర్తతే. క్రోధలోభాభ్యాసాల వల్ల పరహింసా ప్రవృత్తి కలుగుతుంది. సర్వప్రాణుల యందు దయ చూపడం వల్ల, వైరాగ్యం వల్ల అది పోతుంది. సత్యత్యాగాత్మాత్సర్యం మహీతానాంచ సేవయా ఏతత్తు క్షయతే తాత సాధూనాం ఉపసేవనాత్. సత్యాన్ని వదలడం, దుష్టులతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాత్సర్యం కలుగుతుంది. ఉత్తమ పురుష సాంగత్య సేవల వల్ల అది నశిస్తుంది. అంటే దేనివల్ల కలుగుతుంది, దేనివల్ల పోతుంది, ఇవి రెండు చెప్తున్నాడు అనమాట. సత్యాన్ని వదలడము, దుష్టులతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాత్సర్యం కలుగుతుంది. అలానే ఉత్తమ పురుషుల సాంగత్యం వల్ల అది నశిస్తుంది. కులాజ్ఞానాత్ తథైశ్వర్యాత్ మదో భవతి దేహినాం నిర్భేవతు విజ్ఞాతై ససద్య ప్రణశ్యతి. తనది ఉన్నత కులమని, తనకు గొప్ప జ్ఞానం ఉన్నదని, ఐశ్వర్యం ఉన్నదని దేహాభిమానం గల మానవుడికి మదం కలుగుతుంది. కానీ వాని యథార్థ స్వరూపం తెలిసిన వెంటనే ఆ మదం నశిస్తుంది. ఈర్ష్యా కామాత్ ప్రభవతి సంహరధ్యాయవ జాయతే ఇతరేషాంతు సత్వానాం ప్రజ్ఞాయా సా ప్రణశ్యతి. మనసులో కోరిక కలగడం వల్ల, ఇతరులు సుఖపడటం చూచినందువల్ల ఈర్ష్య కలిగితే వివేకశీలమైన బుద్ధి వల్ల అది నశిస్తుంది. విభ్రమాల్లోక బాహ్యానాం ద్వేషైర్యాఖ్యై అసమ్మతై కుత్సా సంధ్యాయతే రాజాన్ లోకాన్ ప్రేక్షాభిశామ్యతి. సహజ బహిష్కృతులైన నీచ వ్యక్తుల ద్వేషపూర్ణమైన ప్రమాణం కాని మాటలు విని భ్రమపడటం వల్ల నిందించడం అలవాటవుతుంది. ఇక మహాత్ముల యొక్క దర్శనం వల్ల తొలగిపోతుంది. ప్రతి కర్తున్ నశక్తాయే బలస్థాయాపకారిణ అసూయ జాయతే తీవ్ర కారుణ్యాద్ వినివర్తది. తమకు కీడు చేసే బలవంతులైన వారికి ప్రతీకారం చేయలేనప్పుడు ఆ వ్యక్తి మనసులో తీవ్రమైన అసూయ కలుగుతుంది. కానీ దయాగుణం మాత్రం అతనిలో జాగృతమైతే అది ఆ అసూయ తొలగుతుంది. కృపణాన్ సతతం దృష్ట్వా తత సంజాయతే కృప ధర్మనిష్టాం యదా వేత్తి తదా శామ్యతి సా కృప. దయాహీనుల్ని, పీనాసి వారిని చూడటం వల్ల తనలో పీనాశతనం కలుగుతుంది. ధర్మాత్ములను ఉదాత్త భావంతో తెలుసుకుంటే ఆ పిసినికుటితనం నశిస్తుంది.
అజ్ఞానం ప్రభవో లోకలోభ భూతానాం దృశ్యతే సదా అస్థిరత్వం చ భోగానాం దృష్ట్వా జ్ఞాత్వా నివర్తతే. అజ్ఞానం వల్ల ప్రాణుల్లో లోభం ఎప్పుడు కలుగుతుంది. భోగాలు అశాశ్వతాలు అని తెలుసుకుంటే ఆ భావం నివృత్తం అవుతుంది. లోభం అనే భావం ఎప్పుడయ్యా అంటే ఈ భోగం అనేది అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు పోతుంది. ఏతాన్యేవ జితాన్యః ప్రశమాచ్ఛ త్రయోదశ ఏతే హి ధాతరాశ్రాణం సర్వే దోషాస్త్రయోదశ త్వయా సత్యార్థిన నిత్యం నిజత విజత జ్యేష్ఠ సేవన. ఈ 13 దోషాలను శాంతిని అవలంబించడం వల్ల జయించవచ్చు అని చెప్తారు. ధృతరాష్ట్రపుత్రుల్లో ఈ 13 దోషాలు ఉన్నాయ్యా, నువ్వు సత్యాన్ని గ్రహించి ఉత్తమ సేవ చేయడం వల్ల వీటిని జయించావు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వుని ఆపద్ధర్మ పర్వుని లోభ నిరూపణే 300 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 163 అధ్యాయం. రేపు 164 అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.